What is the most common causes of hoarseness or loss in voice గురించి డిస్కస్ చేద్దాం. జనరలీ కొంతమందికి గొంతులో చేంజెస్ వస్తాయి, వాయిస్ చేంజ్ లా అనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఫస్ట్లీ మనకు మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే మన గొంతులో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన వోకల్ కార్డ్స్, స్వరపీఠిక ఏదైతే అంటామో దాంట్లో వాపులా తయారయ్యి దాన్ని లారింజైటిస్ అంటాం అనమాట. దానివల్ల వాయిస్ చేంజ్ రావచ్చు. ఇలాంటప్పుడు మెయిన్గా మీరు చేయాల్సింది మీ వాయిస్ని రెస్ట్ ఇచ్చి యాంటీబయాటిక్స్ అవన్నీ వాడుకొని డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ పాటించడం. ద నెక్స్ట్ కామన్ కాజ్ ఆఫ్ హోర్స్నెస్ ఇస్ వోకల్ స్ట్రెయిన్ ఆర్ ఓవర్ యూస్. జనరలీ మనం టీచర్స్లో లేకపోతే హైగా మాట్లాడే ప్రొఫెషనల్స్లో చూస్తూ ఉంటాం, ఎక్కువ గట్టిగా అరుస్తారు. అది వచ్చినప్పుడు మన వోకల్ కార్డ్స్ అనేవి స్ట్రెయిన్ అయ్యి దాంట్లో మళ్ళీ వేరే ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ లైక్ పాలిప్స్, సిస్ట్ అవి డెవలప్ అవ్వచ్చు. దానివల్ల కూడా మనకు చేంజ్ ఇన్ వాయిస్లో ప్రెజెంట్ అవ్వచ్చు. అనదర్ థింగ్ ఇస్ మనకు ఈ మధ్య కాలంలో చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల, ఎక్కువ ఒబెసిటీ పెరగడం వల్ల మనము జిఆర్డి అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. దాంతో ఏమవుతుందంటే మనకు పొట్టలో ఉండాల్సిన యాసిడ్ మనకు పైకి వచ్చి మన ఫుడ్ పైప్ నుంచి మళ్ళీ ఇంకా పైకి వచ్చి మన ఎయిర్ బాక్స్ ఏదైతే వోకల్ కార్డ్స్, ట్రేకియా పైన స్పిల్లేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇలా అయినప్పుడు మన వోకల్ కార్డ్లో మళ్ళీ రెడ్నెస్లా, కంజెషన్లా తయారయ్యి అది వాయిస్ చేంజ్లా ప్రెజెంట్ అవ్వచ్చు. సో మెయిన్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి ఇలాంటి కేసెస్లో అంటే, మనం ఫస్ట్లీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని చేసి మన వాయిస్ని రెస్ట్ ఇచ్చి అండ్ స్లీపింగ్ పొజిషన్ గురించి కేర్ఫుల్లీ చూసుకొని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది.